బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తుంది. అసలు ఈసారి బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్స్ గా ఎవరు వస్తారు అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. రోడ్ సైడ్ భోజనం హోటల్ కుమారి ఆంటీ పేరు గట్టిగా వినిపిస్తోంది. దాసరి కుమారి అలియాస్ కుమారి ఆంటీ గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే చాలా మందికి తెలుసు. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ తో ఫేమస్ అయింది కుమారి ఆంటీ. ఒక్క వైరల్ వీడియోతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. దీంతో అటు సోషల్ మీడియాలోనే కాకుండా ఇటు రియల్ లైఫ్ లో కూడా తనకు ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. తన బిజినెస్ కు కూడా మంచి లాభాలు వచ్చాయి. ఈ మధ్యన ఏపీ ఎన్నికల ప్రచారంలో గుడివాడలో టీడీపీ అభ్యర్థి తరపున పాల్గొన్నారు కుమారి ఆంటీ. ఫేమస్ అయిపోయిన కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే తను బిగ్ బాస్ కు వస్తే తన గురించి ఇంకా చాలా మందికి తెలుస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. మామూలుగా బిగ్ బాస్ ప్రతి సీజన్ లో సోషల్ మీడియా స్టార్లు వైరల్ వీడియోతో ఫేమస్ అయిన వ్యక్తులను కంటెస్టెంట్స్ గా తీసుకురావటం సహజం. ఆ కేటగిరీలో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కుమారి ఆంటీ రానుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా యూట్యూబ్ లో వీడియోల ద్వారా గంగవ్వను కూడా బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు. కానీ అంతమంది యూత్ మధ్య ఉండటం గంగవ్వకు కష్టంగా మారింది. పైగా తన వయసు సహకరించక తను టాస్కులు కూడా ఆడలేకపోయింది. దీంతో కొన్నాళ్లకే తనను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించేశారు మేకర్స్. ఒకవేళ కుమారి ఆంటీ వచ్చినా కూడా ఇదే రిపీట్ అవుతుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.